నా జీవితంలో నేను ఇష్టపడే ఒకే ఒక వ్యక్తి మా అత్తమ్మ. నీ గురించి తనకి చెప్పాను. కండిషన్ ఏంటంటే తనకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నిన్ను తనకి చాలా గొప్పగా పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇంప్రెస్ హర్. ఇంప్రెసే కదా, చేసేద్దాంలే. హలో నాన్న, నేను నాన్నను మాట్లాడుతున్నాను. టైం లేదు, కట్ కట్ లో చెప్తున్నాను. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందే, పెద్ద జురాసిక్ పార్కు, అది ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందంట. నేను 20 లక్షలు అడిగినా వాళ్ళ చిన్నయ్య ఇస్తానన్నాడు. నాన్న రౌడీలు వచ్చి నన్ను ఉతికేసి డబ్బులు ఇవ్వకుండా నీ దగ్గర బయలుదేరారు నాన్న. 20 లక్షలు ఇస్తే నేను ఆ పిల్లని హ్యాండ్ ఓవర్ చేయి నాన్న. బీ కేర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. మా 20 లక్షలు మగిస్తే మౌనిని మీకిస్తా. మీద ఏడబ్ల్యూ వీళ్ళ చిన్నయ్య మా నాన్నతో 20 లక్షల పేమెంట్ మాట్లాడాడు. మరి మావేగా. రాజా, నన్ను అమ్మేస్తున్నావా? ఏయ్, నిన్ను అమ్మేయటం ఏంటి? నిన్ను మీ ఇంటికే పంపిస్తున్నాను. దానికి నాకు 20 ఇస్తున్నారు. మళ్ళీ 2 రోజులు తెచ్చేస్తాను. మనలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఐ హేట్ యు. ఏటా తొక్క రా. రేయ్, 20 లక్షలు ఇస్తే అమ్మాయినిస్తా, లేకపోతే ఇవ్వను. నిన్ను పంపించిన ఆ గొట్టంగాడికి ఫోన్ చేసి 20 లక్షలు అరేంజ్ చేయమని చెప్పు, లేకపోతే ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలరు. మీ అమ్మ లక్ష్మీదేవి నా భార్య జాండీస్ వచ్చి చచ్చిపోయింది నాన్న. ఇతన్నేనా నువ్వు ప్రేమించావు? ఇలాంటి వెధవని చూపించడానికేనా నన్ను పిలిచావు? ఎరా, ప్రేమించిన అమ్మాయిని అమ్మటానికి సిగ్గులేదు నీకు? ఏ తల్లి కన్నెదురా నిన్ను? ఆ? పట్టుకోండి రా వాళ్ళని, పట్టుకోండి.
ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఎలాంటోడో తెలిసిపోయిందని సిగ్గుపడి ఏడుస్తున్నావా? వాడు చాలా మంచోడు అని చెప్పావే, ఇదేనా? కొంచెం మంచోడే. పిచ్చిదానా, ఆడి మాయలో నుంచి బయటికి రా. నేను రాకపోయి ఉంటే నీ గొంతు కోసేవాడు. అప్పుడు నీ జీవితం కూడా నాలా తయారయ్యేది. మళ్ళీ ఇస్తా అంటున్నావు. ఇప్పటికే పాత బాకీ చాలా పెరిగిపోయింది. చూస్తూ నిన్న బిజినెస్ లో 20 లక్షలు పోయినాయి. ప్యాకెట్ లో పాత బాకీలన్నీ రేపిచ్చేస్తా నీకు. నానా, ఏంది నానా? మనసేం బాగాలేదు నానా, నీతో కలిసి మందాగాలనిపిస్తుంది. అవును నాన్న, మనం మందు తాగటం చాలా అవసరం నాన్న. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమే దెబ్బతినిపోయింది నాన్న. నాన్న, మందే మనకు మందు నాన్న. దా Cheers! విజయవంతమైన రెండో పెగ్గు. నాన్న, ఈ రోజు నుంచి మనకి గ్యాప్ రాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే తాగుతూ ఉండాలా. ఇదిగో వంకాయ పచ్చడి, అద్దుకో. నానా, ఏంది నాన్నా? అమ్మ ఎలా చనిపోయింది నానా? ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంటావు నాన్న నువ్వు. అమ్మ జాండీస్తో చచ్చిపోయింది నాన్న. అనుకుంటావు నాన్న జాండీసే కదా 4 రోజుల్లో తగ్గిపోయిద్దని. కానీ చాలా డేంజర్ నాన్న. అమ్మ కోసం తిరగని ఆసుపత్రి లేదు నాన్న, చూడని నర్సు లేదు నాన్న. అమ్మ దేవత నాన్న. ఏంది నాన్న బెల్ట్ తీస్తున్నావు? టైట్ అయిపోయిందా నాన్న ప్యాంటు? అదేంటి నాన్న చేతికి చుట్టుకుంటున్నావు బెల్ట్? నాన్న, ఏది నాన్న? బాబో వాయో, ఎందుకు కొట్టున్నావు నాన్న? ఎందుకు కొట్టున్నావు నాన్న? బాబో నాన్న, నేను మీ నాన్న. నాన్న బాబా వాయో, కొంప తీసి మీ అమ్మను చూసావా నాన్న? ఏంటి? కొంప తీసి మీ అమ్మను చూసావా? అమ్మ ఎక్కడుంది నాన్న? అమ్మ చచ్చిపోయింది కదా నాన్న. అవును. మళ్ళీ అమ్మ అంటావేంటి నాన్న? నాన్న 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 బాబో, సంథింగ్ రాంగ్ దేవుడా. లేదు నాన్న, నీ దెబ్బ తెలుస్తుంది. నువ్వు అమ్మని చూసే ఉంటావు నాన్న. నీ దెబ్బ తెలుస్తుంది. నువ్వు అమ్మని చూసేశావు. నువ్వు అమ్మని చూసేశావు నాన్న. ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు అబద్ధం చెప్పావు? చెబుతా నాన్న, అడిగావు కదా. అమ్మ మీద కోపంతో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మ బతుకుందని తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావని, అందుకని నిజం చెప్పలేదు నాన్న. అమ్మ నాన్న, సారీ నాన్న. సారీయా? 25 ఏళ్లుగా నేను అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాను. నా ఏడుపు చూసుకుని నీకు చెప్పాలనిపించలేదా నాన్న? మదర్ ప్రామిస్ అనిపించలేదు నాన్న. నాకు నువ్వు ఇప్పుడు తండ్రిలా కనిపించట్లేదు. నీ బతుకు నువ్వు బతుకు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నాన్న, నీ అయ్యో అమ్మ దగ్గరికి వెళ్ళిపో నాన్న. గాడ్ బ్లెస్ యూ. ట్రైన్ టైం కూడా కావచ్చింది. నీకు నాకు తెగిపోయింది. మళ్ళీ నా దగ్గర కానీ మా అమ్మ జోలు కానీ రావద్దు. వస్తే పాతేస్తా. అమ్మా, అప్పుడెప్పుడు ఆడెవడితోనో నువ్వు లేచిపోయావు. ఇప్పుడు నా కూతురిని కూడా అలా పంపించేద్దామనుకున్నావా? అన్నయ్య, దాని జీవితం నాశనం చేయొద్దు. నాశనం చేద్దామనుకున్నది నువ్వు, నేను పెళ్లి చేద్దామనుకున్నాను. అయినా అది నా కూతురు. నువ్వెవడితివే మధ్యలో? ఏంటే నువ్వు నీ అత్తమ్మ ఫ్రెండ్సా? మళ్ళీ ఇంకోసారి ఇల్లు దాటావో నీకోసం వెతకను. నీ అత్తమ్మ నరికేస్తా. దుర్గా, ఎక్కడికి వెళ్తావా? నువ్వేం చెప్పరా? దానేం చేయదని చెప్పు. ఏంటి చెప్పేది?
ఓట్లు ఎప్పుడు సెటిల్ చేస్తారు ఆ? సార్ నా మేనకోడలికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, ఒప్పుకోవట్లేదని కొడుతున్నారు. దాన్ని రక్షించండి ప్లీజ్ సార్. కంప్లైంట్ ఇస్తున్నావా? అవును ఆ పిల్లని తీసుకొని రా. ఆ పిల్లని తీసుకొని వస్తే కంప్లైంట్ తీసుకుంటా. ఓకే సార్, కంప్లైంట్ ఇవ్వడానికి అది వచ్చే పరిస్థితిలో లేదు. ఇంట్లో పడేసి కొడుతున్నారు. ఏంటి నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? ఆ? ఏవయ్యా, యువర్ అ గవర్నమెంట్ సర్వెంట్. నువ్వు తినే తిండి పబ్లిక్ మనీ. అలాంటి పబ్లిక్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అయ్యా, అంతేకాని వాళ్ళ మీరు కూడా జంతువులా బిహేవ్ చేయండి. ఏంటే వాగుతున్నావు? మా అమ్మనే కొడతావరా? మా అమ్మనే కొడతావరా? మా అమ్మని కొడతావరా? మా అమ్మనే కొడతావరా? మా అమ్మని చంపేయడం చంపేస్తారా? చంపేయండి రా. ఫైర్! మీరు ఎప్పుడైనా ఫైర్ చేస్తేనేగా మాకు తెలియదేటి. మిమ్మల్ని ఇలా కాదురా, ఇలా కాదు. మా అమ్మని కొడతావరా నువ్వు? చెప్తా, వీడియో తీసా పంపిస్తున్నా, ఎంఎంఎస్ పంపిస్తున్నా. నువ్వు అయిపోయావు. ఎవరికి పంపించారా ఎంఎంఎస్? ఎవరికి పంపిస్తే నీ ఉద్యోగం ఊడిపోద్దో ఆడికి పంపించా. అది కాదు భయ్యా, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అందుకే కోపం వచ్చి కొట్టా. సారీ చెప్పు, మా అమ్మకి సారీ చెప్పు. సారీ అమ్మా. థ్యాంక్ యూ. రామా.